ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ కు సంబంధించి మేయర్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. 16 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ కు చైర్మన్ మేయర్ ఎన్నికకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీని సాధించింది. తిరుమలగిరి చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. తొలిసారిగా నల్గొండ నగరపాలక సంస్థగా మారిన నేపథ్యంలో తొలిసారిగా మేయర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే మేయర్ అభ్యర్థిగా బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి పేరు ఖరారైంది. నేడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ అయింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో తొలి మేయర్గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ కు సంబంధించి కూడా మేయర్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. 16 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ కు చైర్మన్ మేయర్ ఎన్నికకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీని సాధించింది. ఈ నేపథ్యంలోనే తిరుమలగిరి చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. తొలిసారిగా నల్గొండ నగరపాలక సంస్థగా మారిన నేపథ్యంలో తొలిసారిగా మేయర్ ఎన్నిక జరగనుంది. అంటే ఇప్పటికే మేయర్ అభ్యర్థిగా బుర్రి శ్రీనివాస్ రెడ్డిని కూడా చైతన్య రెడ్డిని ఇప్పటికే పేరు ఖరారు చేస్తుంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. హిమబిందు, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు ముగిశాయి, ఫలితాలు వచ్చేసాయి. నేడు కీలక ఘట్టమైనటువంటి మేయర్ అదేవిధంగా చైర్మన్ ఎన్నిక కానుంది. అయితే దీనికి సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 17 మున్సిపాలిటీలు అదేవిధంగా ఒక కార్పొరేషన్ ఎన్నిక జరిగింది. ఇందులో తిరుమలగిరి తప్ప మిగతా 16 మున్సిపాలిటీలు అదేవిధంగా ఒక కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. అంటే సత్తా చాటడంతో పాటు స్పష్టమైనటువంటి అంటే మేయర్ చైర్మన్ కు సంబంధించి స్పష్టమైనటువంటి మెజార్టీ కూడా సాధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగతా స్థానాల్లో మాదిరిగా కూడా ఇక్కడ అంగురాని పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఇది నల్గొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా మారినటువంటి నేపథ్యంలో ఇక్కడ తొలి మేయర్ గా ఎన్నిక జరగనుంది. తొలి మేయర్ గా కూడా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పేరు ఆల్రెడీ ఖరారైనటువంటి నేపథ్యంలో ఆమె మరి కాసేపట్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో తొలి మేయర్ గా ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక పెద్ద పెద్ద మున్సిపాలిటీ అయినటువంటి భువనగిరి కావచ్చు, కోదాడ, సూర్యాపేట, హుజూర్నగర్ ఈ ప్రాంతాల్లో ఆ మున్సిపాలిటీలో ఆల్రెడీ చైర్మన్ పేరు ఖరారు చేశారు. ఒక్క మిర్యాలగూడలో మాత్రమే చైర్మన్ అభ్యర్థికి సంబంధించి కూడా తర్జన భర్జన పడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపు 4 నుంచి 5 అభ్యర్థులు చైర్మన్ రేసులో మేమున్నామంటూ కూడా ముందుకొస్తున్నారు. సామాజిక ఆర్థిక ఈక్వేషన్స్ బేరీజ్ చేసుకుని కూడా ఆ ఈక్వేషన్స్ ముందలేసి కూడా తమకు చైర్మన్ పదవి ఇవ్వాలంటూ కూడా ఎమ్మెల్యేను పట్టుబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే 4 పేర్లు చైర్మన్ అభ్యర్థిగా వినబడతా ఉన్నటువంటి పరిస్థితులు అయితే అక్కడ ఉన్నాయని చెప్పొచ్చు. రెడ్డి సామాజిక వర్గం సంబంధించి నూకల కవితారెడ్డి ఆమె ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నారు. ఆ ప్రభుత్వ అంటే చైర్మన్ పదవి కోసమే తాను ఉద్యోగానికి రాజీనామా చేశానని కూడా ఆమె తన ఈక్వేషన్స్ చెప్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మరి కొంతమంది అదే సామాజిక వర్గాల నుంచి ఇంకొకరు, అదేవిధంగా ఓసీ సామాజిక వర్గం అంటే వైశ్య సామాజిక వర్గానికి నుంచి మరో 2 కూడా చైర్మన్ రేసులో ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు మిర్యాలగూడలో బీసీ సామాజిక వర్గం సంబంధించిన నేతలు కూడా తమకు ఒక అవకాశం ఇవ్వండి అంటూ కూడా వారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ఇక చిన్న మున్సిపాలిటీ ఉంది, చిట్యాల కావచ్చు, చెండూరు, చౌటుప్పలు, నేరేడుచర్ల, హాలియా ఈ ప్రాంతాల్లో కూడా ఆల్రెడీ చైర్మన్ పేరు ఖరారైంది. మరి కాసేపట్లో కూడా చైర్మన్ గా వాళ్ళు పదవి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కానీ ఒక్క మిర్యాలగూడలో మాత్రం చైర్మన్ రేసులో మాత్రం 4 నేతలు అయితే వస్తా ఉన్నారు. కొంతమందిని బుజ్జగిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక తొలిసారిగా మేయర్ ఎన్నికకు సంబంధించి ఇక్కడ మరి కాసేపట్లో బుర్రి చైతన్య రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక డిప్యూటీ మేయర్ పై కూడా సస్పెన్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా మంది ఆశాభావులు కూడా డిప్యూటీ మేయర్ పై కూడా కన్నేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటు ఆయా మున్సిపాలిటీలో కూడా డిప్యూటీ చైర్మన్ పదవి కోసం కూడా చాలా సస్పెన్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఈ రోజే ఉంటుందా, మరి 2-3 రోజులు వాయిదా వేస్తారా అనేది కూడా కొంత సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే చాలా మంది డిప్యూటీ చైర్మన్ గా ఇక్కడ డిప్యూటీ మేయర్ గా కూడా నేనున్నానంటూ కూడా సామాజిక ఆర్థిక ఈక్వేషన్స్ కూడా చెప్తా ఉన్నారు. పైరవీలు కూడా చేస్తా ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి కావచ్చు, డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కొంత వాయిదా పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎక్కడ కూడా పోటీ లేని మున్సిపాలిటీలో మాత్రం ఈ రోజు డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి కావచ్చు, ఎక్కడైతే చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఆ మున్సిపాలిటీలో మాత్రం
ఇక్కడ కూడా పోల్ మేనేజ్మెంట్ అంటే చాలా కీలకంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. సహజంగా ఎన్నికలకు సంబంధించి ఓటర్లను పోల్ మేనేజ్మెంట్ చేస్తారు. కానీ ఇక్కడ మేయర్ ఎన్నిక కావచ్చు, చైర్మన్ ఎన్నిక సంబంధించి కూడా ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ కూడా చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎవరైతే డిప్యూటీ చైర్మన్ అదే రేసులో వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లకు మేనేజ్ చేయాలంటే అక్కడ పోల్ మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి టెన్షన్ వాతావరణం లేకుండా 16 మున్సిపాలిటీలకు సంబంధించి ఒక మేయర్ ఎన్నికకు సంబంధించి ఇక్కడ ప్రమాణ స్వీకారం జరగనుంది. కాకపోతే ఇక్కడ ఈ రోజే డిప్యూటీ చైర్మన్ అదేవిధంగా డిప్యూటీ మేయర్ ఎన్నిక సంబంధించి మాత్రం సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.